ఘుమఘుమలాడే మసాలా టీ కోసం ముందుగా అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయిలో 20 గ్రాములు అంటే 4 టేబుల్ స్పూన్ల యాలకులు, 5 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 10 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10 గ్రాములు దాల్చిన చెక్క, 30 గ్రాముల సొంటి, సోంపు 1 టేబుల్ స్పూన్, అలాగే 3 నల్ల యాలకులు, సగం చెక్క జాజికాయ వేసి వీటన్నింటిని లో ఫ్లేమ్ మీద మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ తులసి పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ లీవ్స్ ఉంటే గనుక అవే వేసుకోండి. ఒక మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పొడి చేసుకోండి. మన టీ మసాలా పొడి రెడీ అయిపోయింది. ఇది ఇద్దరికి టీ పెట్టాలంటే 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. అదే నలుగురికి అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సాస్ పాన్ లో 250 ml నీళ్లు పోస్తున్నాను. ఇందులో 3 టీ స్పూన్ల టీ పొడి, 1 టీ స్పూన్ ప్రిపేర్ చేసిన మసాలా పొడి వేస్తున్నాను. అలాగే 4 టీ స్పూన్ల పంచదార. మీడియం ఫ్లేమ్ మీద డికాక్షన్ ని 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇందులో 1.5 కప్పులు అంటే 375 ml పాలు పోసి మరొక 2 పొంగులు రానిచ్చి వడకట్టేసి వేడివేడిగా సర్వ్ చేసి ఇవ్వండి. మీ టీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. టీ తాగటం వల్ల వచ్చే ప్రమాదం అంటే ఇందులో వాడే చక్కెర వల్లేనండి. ఈ చక్కెరకి టీకి సరిపోదండి. అసలు మన భారతీయులకండి ఉండే వాతావరణానికి టీ కాఫీ మంచిది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చండి. మరి మాకు టీ అలవాటు అయ్యిందండి, దీన్ని మానుకోలేం కదా అంటే మరి ఏం చేయగలమండి? ఏమైనా చెయ్యాలి అంటే టీలో కానీ కాఫీలో కానీ చక్కెరకి బదులుగా బెల్లం వాడుకోవటం చాలా మంచిది. టీ